పండగ అయినా ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా నోటిని తీపి చేయాల్సిందే కదా. తీపిని మరింత కమ్మగా సులువుగా చేస్తే సేమియా పాయసం చేయాలో చూసేద్దాం పదండి. ముందు ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక కప్ అన్ని కాచి చల్లార్చిన పాలు వేసి బాగా ఉడకనివ్వాలి. కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంకా సేమియా కొద్దిగా బాయిల్ అయినాక ఇందులో స్వీట్నెస్ కోసం షుగర్ లేక బెల్లం కూడా అయితే షుగర్ వేసుకున్నా. చాలా క్రీమీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ సేమియా పాయసం పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చే స్వీట్ రెసిపీ ఈ సేమియా పాయసం. ఇట్లా మంచిగా మసులుతున్నప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. కప్పు సేమియా తీసుకుంటే మనము 3 కప్స్ పాలు వేసుకోవాలి. అయితే సేమియా గట్టి పడకుండా లూజ్ మంచిగా ఉంటుంది. ఉడికినాక ఇంకా పైనుంచి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అంతే ఆఫ్ చేయాలి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.